హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే వీడియో ఏంటి అని అంటే, ఇలాంటి రీల్ ఒకటి మా మమ్మీ నాకు షేర్ చేసి ఇలాంటిది మన ఇంటికి కూడా ఒకటి చేయమని అయితే అడిగిందనమాట. దీనికోసం వీళ్ళు యూజ్ చేసిన ఎగ్జాక్ట్ ప్లాన్స్ అయితే మా ఇంట్లో ఉన్నాయి, కానీ వాళ్ళు యూజ్ చేసిన పైప్ అయితే అవైలబిలిటీలో అయితే లేదనమాట. దానికోసం నేను కిరాణం స్టైల్ ఒక టిన్ అయితే దొరికిందనమాట. దీనికి స్క్రూ డ్రైవర్ తీసుకొని, స్క్రూ డ్రైవర్ అనే కదా ఏదైనా ఒక షార్ప్ ఆబ్జెక్ట్ తీసుకొని దాన్ని కొంచెం హీట్ చేసి ఇలా హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను. నేను ఒక్కొక్క రోకి త్రీ హోల్స్ అయితే పెట్టాను అనమాట. మీరు చూసుకోండి, మీరు తీసుకున్న ఆబ్జెక్ట్ని బట్టి హోల్స్ అయితే పెట్టండి. ప్రతి హోల్కి 1.5 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టుగా అయితే చూసుకోండి. ఇక్కడ నేను స్క్రూ డ్రైవర్ని హీట్ అయితే చేశాను, అందుకే హోల్స్ అనేవి అంత బాగా అయితే వస్తున్నాయి. మీరు కూడా హీట్ చేసి ట్రై చేయండి. అలా టిన్ మొత్తం హోల్స్ అయితే చేయండి. ఇక్కడ చూపిస్తున్న ప్లాన్స్ అయితే నేను చెప్పిన ఎగ్జాక్ట్ ప్లాన్స్ అనమాట. మా ఇంట్లో అయితే 2 కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి, ఒకటి పింక్ ఒకటి వైట్. సో నేను వైట్ కలర్ని అయితే తీసుకొని ఇలా చిన్న చిన్న బ్రాంచెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను, సో దట్ టిన్లో ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందని అయితే. ఇక్కడ నేను కొన్ని బ్రాంచెస్ చూపించాను, బట్ ఇంకా ఎక్కువ అయితే యూజ్ అయ్యాయి అనమాట. సో ఫస్ట్ నేనైతే పింక్ కట్ చేశాను, ఇప్పుడైతే వైట్ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ టిన్ తీసుకొని ఫస్ట్ ఒక లేయర్ అయితే మట్టి అయితే పోసుకుంటున్నాను. తర్వాత కొంచెం వాటర్ అంతా స్ప్రింకిల్ చేసి ఆ మట్టి తడి అయ్యేంత వరకు అయితే చేస్తున్నాను. తర్వాత ఒక్కొక్క స్టెమ్ తీసుకొని ఇందాక కట్ చేసినట్టు ఇప్పుడు ఒక్కొక్క హోల్లో అయితే పెట్టుకుంటున్నాను. అలా 1 బై లేయర్ ఒక చుట్టూ అంతా కంప్లీట్ చేసుకుంటున్నాను. సో నా దగ్గర 2 కలర్ ఫ్లవర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయని చెప్పాను కదా. సో ఇందాక వైట్ ఫ్లవర్ అయితే ఒక లేయర్ అంతా పెట్టాను, ఇప్పుడు పింక్ కలర్ ఇంకో లేయర్ అయితే పెడుతున్నాను. మీకు ఇంకా ఎక్కువ కలర్స్ అవైలబిలిటీలో ఉంటే మాత్రం ఒక లేయర్ ఒక కలర్, ఇంకో లేయర్ ఇంకో కలర్, అలా 1 బై లేయర్ పెట్టుకుంటూ పైదాకా అయితే తీసుకెళ్ళండి. ఎప్పుడు మీ పాప ఫొటోసే అప్లోడ్ చేస్తున్నారు కదా, వేరే వీడియోస్ కూడా ఏదైనా చేయొచ్చు కదా అని అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. మోస్ట్లీ నాకు ఫ్రీ టైం దొరికితే మాత్రం ఇలాంటి DIYs కానీ కుకింగ్ కానీ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అయితే చూస్తుంటాను. మీరు మీ ఖాళీ టైంలో ఏం చేస్తుంటారో ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇలా 1 లేయర్ స్టెమ్స్ 1 లేయర్ సాయిల్ వేసుకుంటూ పైదాకా అయితే తీసుకెళ్ళండి. అలా పైదాకా వచ్చిన తర్వాత అక్కడ కూడా కొంచెం మట్టి పోసుకొని మళ్ళీ వాటర్తో తడుపుకుంటూ మిగిలిన బ్రాంచెస్ని అయితే అక్కడ కూడా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఫైనల్గా ఒకసారి వాటర్ అయితే పోసేయండి. ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట. ఇది నెక్స్ట్ డేకి ఎలా ఉందో చూద్దాం. ఇది నెక్స్ట్ డేకి ఇలా యాక్టివ్ అయితే అయిందనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే మనం నిన్న ప్లాన్ చేసిన దానికి ఈ రోజుకి తేడా అయితే ఉంది. అదేంటి అంటే, మనం ప్లాన్ చేసినప్పుడు రూట్స్ అనేవి టువర్డ్స్ డౌన్ అయితే ఉన్నాయి, ఈరోజు టువర్డ్స్ అప్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ డే మా మమ్మీకి చూపిస్తే ఇక్కడ కార్నర్స్లో కూడా స్పేస్ ఉంది కదా, ఇక్కడ కూడా హోల్స్ అయితే పెట్టమని చెప్పిందనమాట. సో దానికోసం నేను మళ్ళీ సేమ్ ప్రొసీజరే ఫాలో అయ్యాను. ఈ హోల్స్ దగ్గర కూడా నిన్న మనం ఎలా అయితే కట్ చేసిన స్టెమ్స్ని ప్లేస్ చేసామో ఈరోజు కూడా అలాగే చేస్తున్నాము. అలా టిన్ పైన కూడా ప్లేస్ ఉంటే అక్కడ కూడా హోల్స్ చేసి స్టెమ్స్ అయితే అక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. అలా 4 సైడ్స్ హోల్స్ అయితే చేసుకొని ఆ హోల్స్లో మిగిలిన స్టెమ్స్ని అయితే ఇన్సర్ట్ చేసుకుంటున్నాను.
పైన కూడా మనం నిన్న ప్లాన్ చేసిన స్టెమ్స్ని అయితే తీసుకొని మళ్ళీ ఇంకొంచెం మట్టి పోసుకొని పైదాకా మళ్ళీ మిగిలిన స్టెమ్స్ని అయితే అందులో ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. ఇది ఫైనల్ అవుట్పుట్ అన్నమాట. వీడియోలో చూపించిన రిజల్ట్స్ రావాలంటే మనం కొన్ని డేస్ అయితే వెయిట్ చేయాలి. వీడియోలో చూపించిన రిజల్ట్స్ వచ్చాక నేను మళ్ళీ ఆ రిజల్ట్స్ అయితే యూట్యూబ్ షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్.